న్యూస్ చూస్తున్నారు. బండి భగీరథ్ కు బిగ్ రిలీఫ్ దక్కింది. పోక్సో కేసులో భగీరథ్ కు బెయిల్ మంజూరు చేసింది కోర్టు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బెయిల్ మంజూరు చేసింది మల్కాజ్గిరి కోర్టు. బెయిల్ ప్రక్రియ పూర్తి కావడంతో జైలు నుంచి భగీరథ్ రిలీజ్ అయ్యాడు. పోక్సో కేసులో నెల రోజులుగా చర్లపల్లి జైల్లో ఉన్నాడు బండి భగీరథ్. మైనర్ బాలికపై అఘాయిత్యం కేసులో అరెస్ట్ అయ్యాడు భగీరథ్. కేసు విచారణ కొనసాగుతూ ఉండగానే బెయిల్ మంజూరైంది. భగీరథ్ కు బెయిల్ మంజూరుపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మొత్తం మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు మీ మిత్రధర్మాన్ని చక్కగా పాటించారు అంటూ సెటైర్ లేశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. బండి భగీరథ్ కు నిన్న రాత్రే బెయిల్ మంజూరైందంటూ చెప్పుకొచ్చారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. హోంమంత్రి రేవంత్ పోలీసులు ప్రాసిక్యూటర్లు నిందితుడి బెయిల్ పిటిషన్ను వ్యతిరేకించలేదు అంటూ కూడా ఇటు కాస్త సెన్సేషన్ వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఉదయం ఫార్చునర్ కారులో వారు దర్జాగా చర్లపల్లి జైలు నుంచి ఇంటికి వెళ్లిపోయారంటూ చెప్పుకొచ్చారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. తెలంగాణ మహిళలారా, మైనర్ బాలికలారా, మన ధన మాన ప్రాణాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో సురక్షితంగా ఉన్నాయని ఇంకా నమ్ముతున్నారా అంటూ ప్రశ్నను సంధించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఈ ఇష్యూకి సంబంధించి ఎంతవరకు వెళ్ళిపోయిందో మీరు చూసారు ఏకంగా. ఈ నేపథ్యంలో ఇప్పుడు బండి భగీరథ్కు బెయిల్ మంజూరైంది. ఈ పరిణామాలకు సంబంధించి ప్రస్తుతం అంటే ఏ గ్రౌండ్స్ మీద బెయిల్ మంజూరు చేయడం జరిగింది, ఇక్కడ ఎటువంటి కండిషన్స్ ఉన్నాయి, ఏ కండిషన్స్ మీద బెయిల్ మంజూరైంది, డీటెయిల్గా మాట్లాడుకుందాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు దగ్గరికి వెళ్తున్నాను. మధు, ఎటువంటి గ్రౌండ్స్ మీద అండ్ అలాగే ఎటువంటి కండిషన్స్ మీద బెయిల్ మంజూరైంది ఇటు బండి భగీరథ్కి? ఎగ్జాక్ట్లీ కాస్త అందరికీ షాకింగ్ న్యూసే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్లో మెన్షన్ చేసినటువంటి పరిస్థితి మొత్తం మీద సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు మిత్రధర్మాన్ని చక్కగా పాటించారంటూ ఆయన సెటరికల్ ట్వీట్ చేశారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాజీ ఐపీఎస్ అధికారి ఎవరికీ తెలియకుండా బెయిల్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. రాత్రికి రాత్రే బెయిల్ మంజూరైంది. కేంద్ర హోంమంత్రి తర్వాత రాష్ట్ర హోంమంత్రి రేవంత్ పోలీసులకు ప్రాసిక్యూటర్లకు నిందితుడికి బెయిల్ పిటిషన్ను వ్యతిరేకించొద్దు అనేటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అందులో భాగంగా బెయిల్ వచ్చినటువంటి పరిస్థితి. ఈరోజు ఉదయమే ఫార్చునర్ కారులో దర్జాగా చర్లపల్లి జైలు నుండి ఇంటికి వెళ్ళిపోయారు అనేటువంటిది మెన్షన్ చేశారు. తెలంగాణ మహిళలారా, మైనర్ బాలికలారా, మన ధన మాన ప్రాణాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో సురక్షితంగా ఉన్నాయని ఇంకా నమ్ముతున్నారా అనేటువంటి సెటరికల్ ట్వీట్ చేశారు. ఇక సాధారణంగా పోక్సో కేసుకు సంబంధించి పోక్సో కేసు నమోదైన తర్వాత బెయిల్ వచ్చిన తర్వాత రెగ్యులర్గా స్థానికంగా ఉండేటువంటి పోలీస్ స్టేషన్లో సిగ్నేచర్ పెట్టాల్సి ఉంటుంది. విదేశాలకు వెళ్ళడానికి అవకాశం లేదు. తర్వాత పోలీసుల అనుమతి లేనిదే సిటీ దాటి వేరే రాష్ట్రాలకు కూడా వెళ్ళడానికి లేదు. ఇతర ప్రాంతాలకి ఏ కార్యక్రమానికి అటెండ్ అయినా పోలీసులకు సమాచారం ఇచ్చి వెళ్ళాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. దానికి సంబంధించి ఆయనకు పోక్సో కేసు కింద ఆయనకు బెయిల్లో భాగంగా ఆయనకు ఎవరైతే బెయిల్ ఇప్పించేటువంటి అంటే షూరిటీ ఇచ్చారో వారి డీటెయిల్స్ను కూడా పరిశీలించేటువంటి అవకాశం ఉంది. కానీ చాలా సున్నితమైనటువంటి కేసు పోక్సో. సో దీంట్లో భగీరథ్కి బెయిల్ రావడానికి సంబంధించినటువంటి అంశంలో మొత్తానికి సెన్సేషన్గా మారింది. బీఆర్ఎస్ చాలా సెటరికల్గా రియాక్ట్ అవుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీటు సాధారణంగా పోక్సో కేసు నమోదై ఒక్కసారి రిమాండ్లోకి వెళ్తే బయటికి రావడానికి 2 నుంచి 3 నెలల కాల పరిమితి ఉంటుంది. అది కూడా కండిషన్ బెయిల్ ఉంటుంది దానికి సంబంధించి. కానీ 3 నెలల పరిధి కాకముందుకే భగీరథ్కి బెయిల్ రావడం పైన బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉంది. రేవంత్ రెడ్డి బండి సంజయ్కి సహకరించారు అనేటువంటి ఆరోపణలను స్ట్రైట్గా చేస్తూ ఉంది. ఈ కేసులో అందరికంటే ఎక్కువగా అగ్రెషన్తో మీడియా ముందుకి ధర్నాల రూపంలో ప్రభుత్వం దగ్గరికి ఒత్తిడి చేయడానికి మహిళా కమిషన్ దగ్గర కానీ కమిషనరేట్ దగ్గర కానీ క్షేత్రస్థాయిలో ధర్నాలు చేయడం కానీ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర కానీ ర్యాలీలు చేయడం కానీ బీఆర్ఎస్ దీని ఫ్రంట్ లైన్ కింద తీసుకుంది. బీఆర్ఎస్ దాదాపు 2 నుంచి 3 వారాలు పొలిటికల్ కార్యక్రమాలన్నీ పక్కన పెట్టి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ కేసు అంశాన్ని తెరపైకి తీసుకునే ప్రయత్నం చేసింది, మనందరికీ తెలిసిందే. సో ఆర్ఎస్పీ చేసినటువంటి ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతూ ఉంది, చర్చనీయాంశం అవుతూ ఉంది. రాత్రికి రాత్రే బెయిల్ వచ్చింది. పొద్దుగాలనే ఫార్చునర్ కారులో వెళ్ళిపోయారు. ఈ డీల్ మీ ఇద్దరి మధ్య మీ మిత్రధర్మం బాగానే పాటించారు అనేటువంటి స్టేట్మెంట్ చేయడంతో చర్చ జరుగుతూ ఉంది. ఏం జరుగుతుందో చూడాలి. దీనికి సంబంధించి ఈ కండిషన్లో ఈ బెయిల్కి సంబంధించి కండిషన్స్ ఈ రకంగా ఉంటాయి సాధారణంగా. మరి ఇంకా ఎక్స్ట్రా కండిషన్స్ ఏముంటాయి? పోక్సో కేసులో త్వరగా బెయిల్ వచ్చింది భగీరథ్ కాబట్టి చర్చ అయితే జరుగుతూ ఉంది. చూడాలి దీనిపై ఇంకా పొలిటికల్ పార్టీస్ ఎట్లా రియాక్ట్ అవుతాయో. రైట్ మధు, అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇది కాస్త పొలిటిసైజ్ అయ్యింది ఇష్యూ కాస్త. సో ఇప్పుడు బీఆర్ఎస్ దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లే అవకాశం కనిపిస్తోందా? ఇది పొలిటిసైజ్ అయిన సందర్భంగా ఒకవేళ ఆ కోణంలో చూస్తే
మొన్న ఖమ్మం సంబంధించినటువంటి ఘటనలో ఒక మైనర్ బాలికను అత్యంత దారుణంగా అత్యాచారం చేసి 4వ ఫ్లోర్ నుంచి ఆ అమ్మాయిని కింద పడేసి ప్రాణాపాయ స్థితిలో ఉంది. అమ్మాయి నిమ్స్లో చికిత్స తీసుకుంటుంది. అక్కడ మహమ్మద్ గౌస్ పాషా విషయంలో బీఆర్ఎస్ రియాక్ట్ కాలేదు అనుకున్న స్థాయిలో అనేటువంటి విమర్శలు సోషల్ మీడియాలో ఉన్నాయి. ఎందుకంటే ఆయన గతంలో బీఆర్ఎస్ పార్టీలో పనిచేశారు మహమ్మద్ గౌస్ పాషా అనేటువంటిది. తర్వాత ఈరోజు భగీరథ్ విషయంలో మాట్లాడితే మాత్రం విమర్శలు వచ్చే సిచ్యువేషన్ ఉందనేటువంటి చర్చ జరుగుతుంది. దాంట్లో భాగంగా అటు ఆ నిందితుడికి శిక్ష పడాలి, ఇక్కడ కూడా శిక్ష పడాలనేటువంటి డిమాండ్ని బీఆర్ఎస్ తెరపైకి తెచ్చేటువంటి అవకాశం ఉంది. కాకపోతే ఖమ్మం విషయంలో ఎందుకు ధర్నాలు చేయలేదు, ఖమ్మం విషయంలో ఎందుకు నిలదీత చేయలేదు, అటు కాంగ్రెస్ చేయలేదు, ఇటు బీఆర్ఎస్ చేయలేదు. అక్కడ 12 సంవత్సరాల ముక్కుపచ్చలారనటువంటి ఒక చిన్న అమ్మాయి, ఒక పసి పాపని అత్యంత దారుణంగా చిదిమేసి పైనుంచి చంపేసే ప్రయత్నం చేయడము, మళ్ళీ కేసును తన తప్పుదో పట్టించే ప్రయత్నం చేసాం. అక్కడ కుటుంబంలో వారికి 10,000 ఇచ్చి హాస్పిటల్ తీసుకుపోవని చెప్పడము, కాలు జారి పడిపోయింది, కళ్ళు తిరిగి పడిపోయిందని చెప్పే ప్రయత్నం చేయడం. తర్వాత ఒక 3 కాంగ్రెస్ పార్టీ నాయకులను పంపించి అక్కడ స్థానికంగా దీన్ని కేసు లేకుండా చూసే ప్రయత్నం చేశాననేటువంటి వార్తలు సోషల్ మీడియాలో గుప్పమన్న తర్వాత అప్పుడు రియాక్ట్ అయ్యే వాళ్ళు ఒక్కరిద్దరు రియాక్ట్ అయ్యారు. కానీ అనుకున్న స్థాయిలో బీఆర్ఎస్ రియాక్ట్ కాలేదు అనేటువంటి విమర్శలు ఉన్నాయి. అటు బీజేపీ నుంచి సోషల్ మీడియాలో కాస్త ఈ విషయంలో బీఆర్ఎస్ సెలెక్టివ్ విషయంలోనే మాత్రమే టార్గెట్ చేస్తుందనేటువంటి విమర్శలు వచ్చాయి. దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఇప్పుడు కేవలం ట్వీటు, ప్రెస్ మీట్ రూపంలోనే దీన్ని క్లోజ్ చేస్తారా బీఆర్ఎస్, లేదంటే దీనిపైన మళ్ళీ పెద్ద స్థాయిలో నిరసనలు కానీ దీనిపైన చర్చ వచ్చేలాగా దీనిపైన టాపిక్ చర్చించుకునేలాగా ఏమైనా కార్యాచరణ ఉంటుందా బీఆర్ఎస్ది చూడాలి ప్రస్తుతానికైతే మాత్రం. ఎందుకంటే ఖమ్మం ఘటన జరిగిన వెంటనే భగీరథ్ అంశాన్ని బీఆర్ఎస్ పార్టీ పక్కన పెట్టింది. ఎందుకంటే ఖమ్మం ఘటనలో గతంలో బీఆర్ఎస్లో పనిచేశారు మహమ్మద్ గౌస్ పాషా అనేటువంటి వ్యక్తి, అమ్మాయి పైన అత్యాచారం చేసి చంపే ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి. కాబట్టి అప్పటి నుంచి సైలెంట్ ఉంది. ఇప్పుడు బెయిల్ వచ్చింది బండికి, ఆర్ఎస్పీ ట్వీట్ చేశారు. మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు ఇంకా మిగతా వాళ్ళు దీనిపై రియాక్ట్ అవుతారా బెయిల్ అంశంలో చూడాలి ఏం జరుగుతుందో. ఆల్రెడీ ఒక్కసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. మీరు ఆ ట్వీట్ని చూస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని దేశాన్ని కుదిపేసిన పేట్ బషీరాబాద్ పోక్సో కేసులో పోలీస్ అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, బాధితురాలు ఆమె తల్లికి ఏమాత్రం సహకరించడం లేదు అని తెలిసిందని చెప్పి ఆ ట్వీట్ని ఒక 1 hour బిఫోర్ ఒక ట్వీట్ని ట్యాగ్ చేస్తూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు. అండ్ దీన్ని ట్యాగ్ చేస్తూ ఆయన మీరు చూడొచ్చు, అది అందే ట్వీట్ మీరు చూడొచ్చు. ఇక్కడ మొత్తం మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు మిత్రధర్మాన్ని చక్కగా పాటించారు, కంగ్రాట్స్ అంటూ ఇలా బొకేస్ ఇస్తున్నట్టుగా ఒక 3 ఎమోజీస్ని పెట్టారు. ఆ తర్వాత కేంద్ర మంత్రి బీజేపీ బండి సంజయ్ గారి కుమారుడు బండి భగీరథకు నిన్న రాత్రే బెయిల్ మంజూరైంది. హోంమంత్రి రేవంత్, పోలీసులు, ప్రాసిక్యూటర్లు నిందితుడి బెయిల్ పిటిషన్ను వ్యతిరేకించలేదన్నది సుస్పష్టం. ఇవాళ ఉదయం ఫార్చునర్ కారులో వారు దర్జాగా చర్లపల్లి జైలు నుంచి ఇంటికి వెళ్ళిపోయారు. తెలంగాణ మహిళలారా, మైనర్ బాలికలారా, మన ధన మాన ప్రాణాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో సురక్షితంగా ఉన్నాయని ఇంకా నమ్ముతున్నారంటూ ప్రశ్నల వర్షాన్ని కురిపించారు. ఇక్కడ ప్రశ్నలు సంధించడం జరిగింది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. సో ఈ క్రమంలోని అదిగో మీరు చూడొచ్చు, ఆన్ స్క్రీన్ చూస్తూ ఉన్నారు. అయితే కొద్దిసేపటి క్రితం ఒక పోక్సో కేసుకు సంబంధించిన అంశంలో ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఒక ట్వీట్ సోషల్ మీడియాలో వచ్చింది. అంటే 84 ఏళ్ల నిందితుడికి 21 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఆ ట్వీట్ని ట్యాగ్ చేస్తూ ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏమన్నా అంటే తెలంగాణ రాష్ట్రాన్ని దేశాన్ని కుదిపేసిన పేట్ బషీరాబాద్ పోక్సో కేసులో పోలీసు అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు బాధితురాలు ఆమె తల్లికి ఏమాత్రం సహకరించడం లేదు అని తెలిసింది. నిందితుడు బండి భగీరథ్ ఇప్పటికి 3 సార్లు బెయిల్ కోసం కోర్టుకు వెళ్ళినట్లు తెలిసింది. చట్ట ప్రకారం బాధిత కుటుంబానికి ఈ విషయాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెప్పాలి. ఆమె భయాలని, మనోభావాలని ట్రయల్ కోర్టుకు తెలియజేయాలి. ఆ తర్వాతే బెయిల్ గురించి ఆలోచించాలి. ఇంతవరకు కేసు పురోగతి గురించి ఏ పోలీస్ అధికారి పీపీ బాధిత కుటుంబానికి వివరించలేదు. ఇప్పటివరకు నమోదు చేసిన సాక్ష్యాల ప్రతులను ఈ కుటుంబానికి ఇవ్వలేదు. ప్లీజ్ రిఫర్ అంటూ సెక్షన్ 4 subsection 2 of F, section 4 of subsection 2 subsection F ఆఫ్ పోక్సో రూల్స్ 2020 అనేది ఇక్కడ ఆయన మెన్షన్ చేయడం జరిగింది. ఎందుకు ఇంతవరకు బీజేపీ కేంద్ర మంత్రి సంజయ్ అలాగే సంగప్పలను A2, A3లుగా చేర్చలేదు అని చెప్పి ఇక్కడ క్వశ్చన్ చేస్తూ ఉన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఇంతవరకు ఛార్జ్ షీట్ వేయకుండా ఎందుకు తాత్సారం చేస్తున్నారు కూడా ప్రజలకు చెప్పండి. ఇందులో ఏ అధికారి తప్పు చేసినా, బాధితురానికి అన్యాయం చేసినా బీఆర్ఎస్ 2.0లో మొదటి రోజే సస్పెండ్, ఆ తర్వాత డిస్మిస్ అవ్వడం ఖాయం. అనుమానం ఉంటే పక్కన
ఆంధ్ర పోలీసులను అడగండి, పక్కన ఆంధ్రప్రదేశ్ పోలీసులను అడగండి, జై హింద్ అంటూ ఆయన ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఇటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేస్తున్న ట్వీట్ సంచలనంగా మారింది. మొత్తానికి బండి భగీరథ్కు రిలీఫ్ దక్కిందనే చర్చ జోరందుకుంటోంది. అండ్ మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision Care makes it possible. The Center for Robotic Surgery at AINU. జలుబు, తలనొప్పి, నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పులు లాంటి లక్షణాల నుండి ఉపశమనానికి శాస్త్రిబామ్, ట్రస్టెడ్ బై మిలియన్స్ సిన్స్ 1992. జలుబు, తలనొప్పి, ఒళ్ళు నొప్పుల నుంచి ఉపశమనం శాస్త్రిబామ్. జలుబు, తలనొప్పి, ఒళ్ళు నొప్పుల నుండి ఉపశమనం శాస్త్రిబామ్ ఇప్పుడు 5 రూపాయల ప్యాక్ లో కూడా.